ఇంకెంతసేపు పడుతుంది? ఇంకా టైం పడుతుంది సార్. నువ్వు బండి రెడీ చేసుకుని క్యాంపస్కి వచ్చేయి, నేను నడుతున్నాను. అలాగే సార్. డిస్టెన్స్. ఏం చూస్తున్నావు? బుక్కు. బుక్కు కాదు, నీ లుక్ మాకు తెలుసు. ఏ ఆటో ఏంటిది? ఎంతమందిని ఎక్కిస్తావు? ఈ సర్వీస్ ఆటో అమ్మా, ఇలా ఎక్కించుకోపోతే మాకు గిట్టుబాటు అవదు. ఎక్కించు, మమ్మల్ని తొక్కించుకు. బ్రేక్ వేసినప్పుడు తగులుతారు, స్పీడ్ ఎక్కువైనప్పుడు తగులుతారు, స్టీరింగ్ తిప్పితే తగులుతారు. ఇచ్చే 3 రూపాయలకి ఫుల్ ఎంజాయ్మెంట్. చదువుకో. అబ్బో, క్యాంపస్లో రెస్పెక్ట్ బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టలేదురా. హాయ్, ఐఎమ్ న్యూ స్టూడెంట్. ఓ హాయ్. నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు. మా కాలేజ్ లో హెరేజా? ఎవడాడు? వాడా? కాదు, వాడా? ఎక్కువగా కొట్టద్దండి, ఏదో 2 దెబ్బలేసి పంపించండి. అమ్మో, రౌడీ అనుకుంటా. ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు, నేను న్యూ జాయినింగ్ అండి. తెలుసమ్మా. మన క్యాంపస్ కి సెక్యూరిటీ పెంచాలండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకమ్మా? క్యాంపస్ లోకి ఎంటర్ అయి ఒకడు నన్ను హెరాస్ చేస్తున్నాడు సార్. ఎవరమ్మా అతను? ఇది అన్ఎక్స్పెక్టెడే. ఈ కాలేజీకి సెక్యూరిటీయే అతనమ్మా. పేరు శ్రీమన్నారాయణ. పర్ఫెక్ట్ ప్రొఫెసర్. ఈ క్యాంపస్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అతనే ముందుంటాడమ్మా. అతన్ని గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ. తను జానకని బిట్స్ పిలానీలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మన కాలేజీలో జాయిన్ అయింది. హాయ్. సార్ జస్ట్ మినిట్ సార్. సారీ సార్, మిమ్మల్ని చూస్తే ప్రొఫెసర్లా లేరు. సార్ సారీ సార్. ఇట్స్ ఓకే. బై ద బై, నేను చూసింది బుక్కే. అయ్యో, ఏం చూసాడమ్మా? ఇంతకీ మీరెవరు? అటెండరా? నువ్వు పర్సనాలిటీ చూస్తే పోస్ట్ ఫిక్స్ అవుతావా? కుర్రగా ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, ఎర్రగా ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ కాదు. హైట్, పర్సనాలిటీ, కలర్ తక్కువ ఉన్న బ్రిలియంట్ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు. సార్ సార్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఏం చూశాడు? బుక్ సార్. ఏ బుక్కు? ఇది ఈ బుక్ మాత్రమే చూశాడమ్మా. నా జీవితాన్ని బుక్ చేసేసావు. ఆ చూపు తిప్పుకోకుండా నువ్వే ఎలాగోలాగా అతన్ని బుక్ చేయాలమ్మా. నేను చెప్పింది నీకు అర్థమైంది. నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ కెన్ డూ. నువ్వు డూతో అన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ డూ తో. ఏయ్, ఏంటివి? ఏంటివంటే వేలు చూపిస్తావేంటి? వెళ్ళమని చెప్పానా? లాస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్వి కదూ? అవును సార్. ఏంట్రా అవి? ఏం లేదు సార్. ఏంట్రా అవి? నాకేం తెలియదు సార్. ఏంటవి? నాకేం తెలియదు సార్. అది రూమ్ నెంబర్ 6 లో విక్కీ సార్. నాకేం తెలియదు సార్.
చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి ఆ? ఏంట్రా ఇది ఏంట్రా మీరు చేసే పని ఆ? కొడతారేంటి? ఇది క్యాంపసా ఎలిమెంటరీ స్కూలా? ఎలిమెంటరీ స్కూలా? చదువుకోమని పంపిస్తే డ్రగ్స్ కావాలరా? డ్రగ్స్ వచ్చేది కాలేజ్కి కొట్టడం ఏంట్రా? నరికి పోగులు పెట్టాలి. నన్ను కొడుతున్నాడు రా. నచ్చలేదు. డ్రగ్స్ కావాలా? డ్రగ్స్ పో. ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ బాబుని పిలుచుకురా. పో. వీడేనా? అవును. ఏం మా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మ బాబులకి, మీకు కాదు. ఓ ఓ సార్ మేము అమ్మ బాబులం కాదని కొడుతున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంత తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ చేస్తే మేయర్ కొడుకుని కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. ఏయ్! ఏయ్! నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి దిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఓ వాళ్ళెవరు? అన్నంటారు, వదినంటారు, పెళ్ళామంటారు. మ్యాటర్ ఏంటి? మాది వైజాగ్. మా నాన్న పేరు జగదీష్ ప్రసాద్. మా అన్నయ్య పేరు ఆనంద్ ప్రసాద్. మా నాన్నకు బిజినెస్ విషయాల్లో గోపి అనే వాడితో గొడవలు జరుగుతూ ఉండేవి.
28 ఏళ్లుగా కోమాలో ఉన్న వీరకేశవుడు కోమాలో నుండి బయటకొచ్చాడు. మా నాన్ననొచ్చి కలవమని వీరకేశవుడి నుంచి కబురొచ్చింది. గోపిని కొంచెం కంట్రోల్లో పెట్టడం మంచిది. నీకు వింతగా అనిపించడంలా? నా కాళ్ల దగ్గర స్టార్ట్ అయ్యి నా కొడుకు నెత్తిన సెటిల్ అయి వాణ్ణి జాగ్రత్తగా ఉండమని నాతోనే అంటున్నా. ఎక్కేవాడు ఇంకొకడిని తొక్కాలి, తప్పు కాదు. బండను తొక్కు, కొండను కాదు. నేను కోమాలోనే పోతాననుకున్నావులే, అందుకే ఎదిగావు. నే వచ్చానుగా, వదిలేయ్. మళ్ళీ నా కాళ్ల దగ్గర పడుండాలంటే కష్టమేలే. ఒక పంచి, నీ కూతురు పెండ్లీడుకొచ్చిందని తెలిసింది, మా వాడికిచ్చి పెండ్లి చెయ్యి. వియ్యంకుణ్ణి అని చెప్పుకొని బతికేయి. అమ్మాయి ఇష్టాలు తెలుసుకోవాలి కదా. అసలు భూమి మీద లేకుండా పోయే కన్నా పెళ్లి బెటర్ అని చెప్పు. దాంతో చదువుకుంటున్న నన్ను బెడ్స్ పిల్లాని నుంచి పిలిపించారు. వాడితో నాకు పెళ్ళేంటి డాడీ? మామూలుగా అయితే అది మన ఇద్దరం డిసైడ్ చేయాలమ్మా. కానీ మన మీద మూడో పర్సన్ డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాడమ్మా. మనల్ని ముసలాడు ఏం పిక్తాడు నాన్న? ఎవరనుకున్నావురా? వీరకేశవుడు. ఒప్పుకుంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేదంటే పిండం పెట్టడానికి కూడా ఈ ఇంట్లో మనిషి ఉండడు. వాళ్ళు పెట్టిన భయానికి తల వంచక తప్పలేదు. ఇది కలలో కూడా ఊహించలేదు కదరా. నా తల కావాలి అని ఎగిరావు. కాళ్ళు దొరికాయి, కడుక్కో. నీళ్లు నెత్తిన తలుగో, పుణ్యం కూడా వస్తుంది. ఏర్పాట్లు అదిరిపోయినాయి అన్న. అన్న పెళ్లి కొడుకు డ్రెస్ లో అదిరిపోయాడు. అదే అన్న పెళ్ళిరా, ఎంజాయ్. జోకర్ వచ్చింది పేకలో. నీకు ప్యాకలో వచ్చింది. ఈ జోకరు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుందిరా. ఎరా బామర్దే. ఇలా ఆడపిల్లని అడ్డం పెట్టుకుని బతికిపోయే నీలాంటి వాడిని ఏమంటారో తెలుసా? కొజ్జా నా కొడుకు. నా కొడుకు చంపేశాను. ఏం చేయలేం, వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. మొత్తం అందరినీ వేసేడ్రా. మా అన్నయ్య నా కరు చూపు చూసుకోకుండానే నా తండ్రి నన్ను దూరంగా పంపించేశాడు. ఆ దుర్మార్గులు మాత్రం అది నా పెళ్ళామని అందరికీ తెలిసిపోయింది నాన్న. వాళ్ళని బతికినవను చంపేస్తాను నాన్న, చంపేస్తాను. ఏయ్, మనం గెలవడం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, ఓడించడం. వాడి కూతుర్ని వాడు తీసుకుపోయి వాడేంటో చూపించుకున్నాడుగా. నీ పెళ్ళాన్ని నువ్వే తీసుకొచ్చి నువ్వేంటో వాడికి చూపించాలి. అప్పటి నుంచి ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని ఎప్పటిదాకా భయంగా బతుకుతున్నాను. ఈ రోజు నుండి దేనికి టెన్షన్ పడద్దు. వాళ్ళు నిన్ను తాకాలంటే ముందు శ్రీమన్నారాయణ తల నరికే దమ్ముండాలి. ఆగు. నా పెళ్ళాన్ని తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళు. ఏంటని మీరు చేస్తున్నది? నిన్న కాక మన కొడుకుని చంపించావు, ఇప్పుడు కూతురు కూడా చంపేస్తావా? వాడు తీసుకెళ్తుంది
నీ కూతుర్ని కాదు, వాడి చావుని. ఏంటి తెగరిచిపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ పాఠాలు చెప్పుని బతికే ఒక పంతులుగడ అంట చూసుకునేగా రమ్మనవే, వచ్చి ఇక్కడ అడుగు పెట్టమను. ఏమైందిరా? నాన్నకేమైంది? నాన్న తీసుకెళ్ళిపోయారు. ఎవర్రా? ఆశ్చర్యంగా ఉందా వీరకేశవా? కళ్ళెదుటే కొడుకు చచ్చిపోయినా కాటి కాళ్ళు చాపుకున్న ముసల్ది 30 ఏళ్లుగా బ్రతికే ఉందేంటా అని చూస్తున్నావా? కళ్ళెదుటే ఎవరైనా చనిపోతే ఇక్కడ బాధేస్తుంది, కానీ కన్న బిడ్డే చనిపోతే ఇక్కడ మండుతుంది. ఆ మంట ఎలా ఉంటుందో చూడాలని నీకు రాసి ఉందిరా. ఎవరు నాన్న తీసుకొచ్చింది? వీడా? ఈ ముసల్దా? అది ముసల్ది కాదురా, మనింటి ముసలం. ఒకప్పుడు దీని కొడుకు నెత్తి మీద కారేసి మన పెత్తనాన్ని తొక్కేశాడు. వాడి కథ ఇక్కడే ముగించేశా. ఇప్పుడు వాడి కొడుకొచ్చాడు. ఇదే జనం, ఇదే స్థలం, అదే వంశం, అదే వైరం. వాడబ్బకు పట్టిన గతే వీడికి పట్టాలి. చంపేయ్! సిటీలు నువ్వు తప్పించుకున్నావురా, ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ గా నేను చంపేస్తా. సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి. 1కి 10 సార్లు చెక్ చేసి పెట్టుకోవాలరా. బేసిక్గా నేను లెక్చరర్ని. బెల్లు కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదువైనా తిరిగి బెల్లు కొట్టే లోపే ఫినిష్ చేయడం అలవాటు. మాటలొద్దు, రా. కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదురా. లేచారో తట్టుకోలేము. చంపేయ్!
మార్గవర్గముల గండ గొడ్డలి దాల్చి చెండాడ కదిలాడు భీమత్సీషణకు సింహోగ్రము జన వీక్షకుడు పైని నడలములు దయ్యగల సింహుడు చండాట్టహాసాల ఉగ్రదల సింహుడు భగ్న భావానల ప్రబల విజృంభణ వీర విస్ఫోటనం సింహ సమరాంగణం. శ్రీమన్నారాయణ, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు. చంపైరా వాణ్ణి. ఆ